వెల్కమ్ టు టైమ్ 24x7. మరి ఈ రోజు బయోగ్రఫీలో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. వెంకటేష్ ఇప్పటి వరకు ఎన్నిసార్లు సంక్రాంతి సినిమాలు తీసుకువచ్చారు, ఎన్నిసార్లు విజయం సాధించారు? రక్త తిలకం మొదటిసారి 1988 సంక్రాంతికి వెంకటేష్ రక్త తిలకం మూవీతో వచ్చారు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. రక్త తిలకం 1988లో విడుదలైన యాక్షన్ సినిమా. బి గోపాల్ దర్శకత్వంలో శ్రీ ఉషా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పథకంపై కె అశోక్ కుమార్ నిర్మించారు. చక్రవర్తి సంగీతం అందించగా ఈ సినిమాలో వెంకటేష్, అమల ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది తమిళ చిత్రం తైమల్ అనాల్ కి రీమేక్. ఇది బెంగాలీ చిత్రం ప్రతికార్ కు రీమేక్. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నమోదైంది. ప్రేమ మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయర్ 1989లో ప్రేమ మూవీతో వచ్చిన వెంకటేష్ కెరియర్ లో మొట్టమొదటి బిగ్గెస్ట్ హిట్ గా అందుకున్నారు. ఈ చిత్రం వెంకటేష్ కెరియర్ లో గుర్తుండిపోయే సినిమాగా నిలిచింది. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న ఎన్నో ప్రేమ కథ చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. వాటిలో ప్రేమ చిత్రం ఒకటి. సురేష్ ప్రొడక్షన్స్ పథకంపై స్టార్ ప్రొడ్యూసర్ డి రామానాయుడు నిర్మించిన ఈ మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. వెంకీకి జోడిగా రేవతి నటించారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, గొల్లపూడి మారుతీరావు, మంజుల, కల్పన ఇతర ముఖ్య పాత్రల్లో పోషించారు. ఆచార్య ఆత్రేయ కాలం నుంచి జాలువారి పాటలకు మధురమైన బాణీలను అందించారు మ్యూజికల్ మాస్ట్రో ఇళయరాజా. ఈయన అన్బు చిన్నం పేరుతో తమిళంలో ఈ చిత్రం అనువాదం కాగా, హిందీలో సల్మాన్ ఖాన్, రేవతి జంటగా లవ్ పేరుతో ఈ సినిమా సురేష్ బాబు నిర్మించారు. జనవరి 12, 1989న విడుదలైన ప్రేమ నేటితో 36 వసంతాలను పూర్తి చేసుకుంటోంది. ప్రేమ కొన్ని విశేషాలు. వెంకటేష్, రేవతి తొలిసారి జంటగా నటించిన చిత్రం. సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన తొలి తెలుగు చిత్రం ఇదే. తర్వాత సురేష్ కృష్ణ, వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన ధర్మచక్రం కూడా 1996లో సంక్రాంతి సందర్భంగానే విడుదల కావడం విశేషం. వెంకటేష్, ఇళయరాజా కాంబినేషన్ లో రూపొందించిన హ్యాట్రిక్ మూవీ ఇది. దీనికి ముందు స్వర్ణ కమలం, వారసుడొచ్చాడు సినిమాలకు సంగీతం దర్శకులుగా పనిచేశారు ఇళయరాజా. ఈ చిత్రానికి గాను వెంకటేష్ తొలిసారి ఉత్తమ నటుడి విభాగంలో నంది అవార్డు కూడా అందుకున్నారు. ఉత్తమ దర్శకుడిగా సురేష్ కృష్ణ నంది పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే గాంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను, ఉత్తమ గాయకుడు గాను 2 నంది పురస్కారాలను కైవసం చేసుకున్నారు. ఇక మూడవది చంటి. ఆ తర్వాత 1992 సంక్రాంతికి చంటి వంటి క్లాస్ సినిమాతో వచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. వెంకటేష్ కథానాయకుడిగా రవిరాజా పునిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం ఇది. మీనా, నాజర్, సుజాత, మంజుల, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రల్లో పోషించారు. తమిళంలో ఘన విజయం సాధించిన చినతంబిని తెలుగులో చంటిగా తీర్చిదిద్దారు కెఎస్ రామారావు. అమాయకుడైన పల్లెటూరి యువకుడి పాత్రలో వెంకటేష్ నటన అందరినీ మెప్పించింది. తొలుత ఈ సినిమాలో కథానాయకుడిగా రాజేంద్ర ప్రసాద్ అనుకున్నారు. అయితే వెంకటేష్ తో సినిమా చేయడానికి గల కారణాలు దర్శకుడు రవిరాజా ఓ సందర్భంలో పంచుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ తో నాకున్న పరిచయాన్ని బట్టి ప్రాజెక్టు బాగానే వస్తుందని అనుకున్నాం. ఇదంతా తమిళ చినతంబికి విడుదల కాకముందు జరిగింది. అక్కడ ఆ సినిమా విడుదల కావడం, బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించడం జరిగిపోయింది. సురేష్ బాబు, వెంకటేష్ ఇద్దరికి ఆ సినిమా నచ్చింది. దీంతో కెఎస్ రామారావు దగ్గరకు వచ్చి వెంకటేష్ తో సినిమా చేయమని అడిగారు. అందుకు నేను అంగీకరించలేదు. అవసరమైతే ప్రాజెక్టు నుంచి తప్పుకుందామని అనుకున్నాను. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ కు అప్పటికే మాట ఇచ్చి ఉండటంతో అది నాకు సరిపైన పద్ధతి కాదనిపించింది. ఆ సమయంలో చిరంజీవి నన్ను ఒప్పించారు. అయితే తమిళంలో నటించిన ఖుష్బు ఈసారి తెలుగులో వెంకటేష్ తో చేసేందుకు అంగీకరించలేదు. దీంతో మీనాను తీసుకున్నాం అని రవిరాజా గుర్తు చేసుకున్నారు. చంటి విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ విజయ డంక మోగింది. ఇళయరాజా సంగీతం శ్రోతలతో విశేషంగా ఆకట్టుకుంది. 40 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకొని అప్పట్లో రికార్డును సృష్టించింది చంటి సినిమా. కన్నడలో రామచారిగా, హిందీలో అనారీగా విడుదలైంది. హిందీలోనూ చంటి పాత్రకు వెంకటేష్ చేయడం గమనార్థం. పోకిరి రాజా 1995లో పోకిరి రాజా సినిమాతో సంక్రాంతికి వచ్చిన వెంకటేష్ యావరేజ్ తో సరిపెట్టుకున్నారు.
వెంకటేష్ నటించిన పోకిరి రాజా 1995లో విడుదలైన ఒక తెలుగు యాక్షన్ ఫ్యామిలీ చిత్రం. ఇందులో ఆయన సరసన రోజా, ప్రతిభ సిర్దా నటించారు. అయితే కోదండ రామిరెడ్డి దర్శకత్వం వహించగా ఈ సినిమా హిందీ చిత్రం అంకెన్ కి రీమేక్. వెంకటేష్, రోజా కలిసి నటించిన ఏకైక చిత్రం. ఇందులో వెంకటేష్ డబుల్ రోల్ లో ఒక ప్లాస్టిక్ సర్జన్ స్నేహితుడి పాత్రలో కనిపిస్తారు. ధర్మచక్రం వెంకటేష్ ని మాత్రమే కాదు, తండ్రి కొడుకుల అనుబంధాన్ని కూడా కొత్తగా చూపిస్తూ తెరకెక్కిన ధర్మచక్రం 1996 సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. ధర్మచక్రం 1996లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో వెంకటేష్, రమ్యకృష్ణ, ప్రేమ, గిరీష్ కర్ణన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇది మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో నటులకు గాను వెంకటేష్ నంది అవార్డు కూడా అందుకున్నారు. ఈ సినిమాకు సురేష్ ప్రొడక్షన్స్ పథకంపై డి రామానాయుడు నిర్మించారు. అప్పటిదాకా కన్నడంలో కథానాయికగా నటించిన ప్రేమకు ఇదే తొలి తెలుగు సినిమా. జనవరి 13, 1996లో విడుదలైంది. చిన్నబాబు ఆ నెక్స్ట్ ఇయర్ 1997లో చిన్నబాబు సినిమాతో మళ్ళీ సంక్రాంతికి వచ్చింది వెంకటేష్. సంక్రాంతి బరిలో మొదటి ఫ్లాప్ అందుకున్నారు. చిన్నబాబు 1997 జనవరి 13న విడుదలైన తెలుగు చలన చిత్రం. రాశి మూవీస్ పథకంపై ఎం నరసింహారావు నిర్మించిన, సారథ్యంలో కె విశ్వనాథం దర్శకత్వం వహించిన ఈ చిత్రం వెంకటేష్, రమ్యకృష్ణ, రవలి నటించగా ఇళయరాజా సంగీతం అందించారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం పరాజయం పొందింది. కాలేజ్ గలాటా పేరుతో తమిళంలోని అనువాదం కూడా చేశారు. కలిసుందాంరా 2000 సంవత్సరంలో కలిసుందాంరా లాంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ అందుకోవడమే కాదు, సెన్సేషన్ అవార్డులు కూడా గెలుచుకున్నారు. తెలుగు సినిమా ప్రపంచంలో హీరో వెంకటేష్ చిత్రాలకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఎన్నో హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేశారు. ప్రేమ కథ సినిమాలతో పాటు కుటుంబ కథలతో జనాలకు దగ్గరయ్యారు. ఇప్పటికీ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు వెంకీ. అయితే వెంకీ కెరీర్ లో వన్ ఆఫ్ ది హిట్ మూవీ కలిసుందాంరా. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్. ఇందులో వెంకటేష్ సరసన సిమ్రాన్ నటించింది. కోలీవుడ్ డైరెక్టర్ ఉదయ్ శంకరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా సంచలనం సృష్టించింది. ఇప్పటికీ ఈ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. అయితే ఈ సినిమా ఫస్ట్ చాయిస్ వెంకీ కాదట. డైరెక్టర్ ఉదయ్ శంకరన్ కలిసుందాంరా సినిమాకు కథ రెడీ చేసుకొని ముందుగా నాగార్జునకు కలిశారట. కానీ అప్పటికే నాగార్జున వరుసగా ఫ్యామిలీ సినిమా చేశారు.